నమస్తే. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మరో మెంబర్ సుమిత్రానంద్ ఆమె కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్కు పంపించినటువంటి సందర్భం. ముఖ్యంగా ఇలాంటి నేపథ్యంలో ఆమె కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చాలా అవకతవకలు జరిగాయి, వాస్తవమే. కానీ దాన్ని ఈ సభ్యుల మీదకి రుద్దుతున్నారు. మాకు ఎలాంటి సంబంధం లేదు, అలాంటి వివాదాల్లోకి మమ్మల్ని లాగొద్దు. కేవలం కొంతమంది అధికారులు అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కారణంగానే ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించి అప్పటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కూడా సంబంధం ఉంది, కానీ మేము ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి ఒక బాంబ్ పేల్చారు. ఇప్పటికే మనం చూసాం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎన్నో అక్రమాలు. ప్రతి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి దాంట్లో అవకతవకలే, అక్రమాలే. పేపర్ లీకేజీలు, పెట్టినటువంటి పరీక్షను మళ్ళీ రద్దు చేయటం, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇలా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా సరే దాంట్లో వివాదాలే. ఎక్కడా కూడా ఒక్కట కూడా సరిగ్గా జరిగినటువంటి సందర్భం లేదు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాగానే ప్రక్షాళనకు ఒక రకమైనటువంటి చర్యలు తీసుకుంది. ఇలాంటి సందర్భంలో ముందుగా అక్కడ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన జనార్దన్ రెడ్డి ముందుగా రాజీనామా చేశారు. అలాగే ఆయనతో పాటు కొంతమంది సభ్యులు కూడా రిజిగ్నేషన్ లెటర్స్ని గవర్నర్కి పంపారు. అయితే మొన్నటి వరకు దాన్ని ఆమోదించలే గవర్నర్, ఇటీవలనే ఆమోదించారు. అయితే ఇంకా ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఇద్దరు సభ్యుల్లో ఈ సుమిత్రానంద్ ఈమె కూడా రాజీనామా చేసినటువంటి సందర్భం. ఇంకా ఆమోదించలేదు, దాదాపు ఆమోదిస్తారు. కాకపోతే ఎవరు కూడా ఇప్పటివరకు అంటే రాజీనామా చేసినటువంటి సభ్యులు ఎవరు మాట్లాడాల. ఈమె మాట్లాడటం, అక్కడ కొంతమంది మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ అంశంలో కూడా ఇలాంటి అంశాలని లేవనెత్తారు. చాలా కీలకంగా మారింది. అంటే ఇండైరెక్ట్గా మాకు ఎలాంటి సంబంధం లేదు, అధికారులు అప్పటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలే ఈ అక్రమాలు చేశారు. వాస్తవంగా జరిగింది కూడా అదే. ఎందుకంటే ఏఈ ఎగ్జామ్ పేపర్కి సంబంధించి బయటికి రావటం, ఆ కేసులో దాదాపు 100 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. అందులో కొంతమంది చెప్పినటువంటి అంశాలను కనుక చూస్తే అందరూ కూడా బీఆర్ఎస్ నేతలే ఉన్నారు దాంట్లో. అంటే ఆ యొక్క పేపర్ లీకేజీ వ్యవహారంలో లక్షల రూపాయలకి పేపర్ని అమ్ముకున్నారు. ఇలాంటి నేపథ్యంలో సుమిత్రానంద్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. ఎందుకనంటే అది బహుశా నిజమై ఉండొచ్చు అనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కేవలం సభ్యులుగా ఉన్నారు, కానీ జరిగేదంతా వీళ్ళకేమీ తెలియదు, అంతా అధికారులే చేశారు అనేది కూడా ఆవిడ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి కూడా వినిపిస్తుంది, అంటే వీళ్ళకి తెలియకుండా జరుగుద్దా? ప్రతిదానికి ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందినే టార్గెట్గా చేస్తారు, చేసేదంతా వీళ్ళే చేస్తారు. మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళని నియమించింది కదా, మాకు సంబంధం లేదని ఎలా తప్పించుకుంటారు అనే ప్రశ్న కూడా లేవనెత్తారు చాలామంది. ఇట్లాంటి నేపథ్యంలో ఏదేమైనప్పటికీ మాకు ఎలాంటి సంబంధం లేదు, మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని ఇలాంటి వివాదాల్లోకి లాగొద్దు అనేది ఈవిడ వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. మొత్తానికి రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు దిశగానే ఆయన ముందుకు వెళ్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో ఆ కమిషన్ను రూపురేఖలు మార్చాలి. ఇటీవలే ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి మరికొంతమంది మంత్రులు యూపీఎస్సీ చైర్మన్ అలాగే సెక్రటరీలను కలిసి అక్కడ ఎలాంటి విధానం అవలంబిస్తున్నారో అదే ఇక్కడ కూడా చేయాలి, ఆ దిశగా మనం అడుగులు వేయాలి. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని అక్కడికి పంపించి స్టడీ టూర్ లేగా అసలు అక్కడ ఎలా జరుగుతుంది, ఏ నోటిఫికేషన్ని ఏ విధంగా రిలీజ్ చేస్తారు, ఇంటర్వ్యూలు ఎలా చేస్తారు, ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఎటువంటి అంశాలతో ముందుకు వెళ్ళాలి జాగ్రత్తగా, వీటన్నిటినీ స్టడీ చేయాలని త్వరలోనే టీమ్స్ వైజ్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అధికారులు ఢిల్లీ వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. మొత్తానికి ఈ తాజాగా సుమిత్రానంద్ ఎవరైతే మెంబర్ ఉన్నారో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తీవ్రమైనటువంటి చర్చకు దారితీసేయనే చెప్పాలి.